మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు భారతదేశం అంతటా మిలియన్ల మంది పెన్షనర్లను ప్రభావితం చేసే సమస్యపై మేము చర్చిస్తున్నాము. కనీస నెలవారీ పెన్షన్ను 7,500 రూపాయలుకి గణనీయంగా పెంచాలని ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ డిమాండ్ చేశారు. ఇటీవల కేంద్ర కార్మిక మరియు ఉపాధి కల్పన మంత్రి కమిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారి డిమాండ్లను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని హామీ ఇచ్చారు. దాదాపు 78 లక్షల మంది పింఛనుదారులు పాల్గొంటున్నారు మరియు చాలా మంది అతి తక్కువ పెన్షన్లతో జీవనం సాగించేందుకు కష్టపడుతున్నారు. ఈ అంశం కేవలం సంఖ్యల గురించి మాత్రమే కాదు, ఇది వృద్ధ పౌరుల గౌరవం మరియు శ్రేయస్సు గురించి. ఈ కొనసాగుతున్న పోరాటం యొక్క వివరాలను మరియు దేశానికి సేవ చేయడానికి తమ జీవితాలను అంకితం చేసిన వారికి దీని అర్థం ఏమిటో అన్వేషిద్దాం. 78 లక్షల మంది పింఛనుదారుల కనీస నెలవారీ పింఛను 7,500 రూపాయలు ఇవ్వాలని కోరుతున్న వారి డిమాండ్లను పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ, కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి తన ప్రతినిధులతో సమావేశమై వారి డిమాండ్ను పరిష్కరించడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చిందని తెలిపింది. ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ సగటు నెలవారీ పెన్షన్ 1,450 రూపాయలుకి బదులుగా అధిక పెన్షన్ను డిమాండ్ చేసింది. దాదాపు 3.6 మిలియన్ల మంది పింఛనుదారులు నెలకు 1,000 రూపాయలు కంటే తక్కువ పెన్షన్ను పొందుతున్నారని సంస్థ తెలిపింది. పింఛనుదారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సీరియస్గా ఉందని కేంద్ర కార్మిక మంత్రి హామీ ఇచ్చారు. పెన్షనర్ సమస్యల పరిష్కారానికి ప్రధానమంత్రి కూడా కట్టుబడి ఉన్నారని మంత్రి తెలియజేశారు. సాధారణ పెన్షన్ ఫండ్కు దీర్ఘకాలిక సహకారం ఉన్నప్పటికీ పెన్షనర్లు చాలా తక్కువ పెన్షన్లను అందుకుంటున్నారు. పెన్షనర్ యొక్క జీవిత భాగస్వామికి డియర్నెస్ అలవెన్స్ మరియు ఉచిత ఆరోగ్య సదుపాయాలతో పాటు పెన్షన్ను నెలకు 7,500 రూపాయలుకి పెంచాలని డిమాండ్ చేసింది. ప్రస్తుత పెన్షన్ మొత్తం వృద్ధ దంపతులకు జీవించడం కష్టతరం చేస్తుంది. సుమారు 7.8 మిలియన్ల పింఛనుదారులు గత 8 ఏళ్లుగా కనీస పెన్షన్ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించలేదు. మా పెన్షనర్లకు సంబంధించిన ఈ ముఖ్యమైన సమస్యను మేము చర్చ చేస్తున్నప్పుడు మాతో చేరినందుకు ధన్యవాదాలు. న్యాయమైన పెన్షన్ కోసం పోరాటం కేవలం ఆర్థిక భద్రత గురించి కాదు, ఇది గౌరవం, గుర్తింపు మరియు మన పెద్దలు గౌరవంగా జీవించగలరని నిర్ధారించడం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి, మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయండి మరియు ముఖ్యమైన సామాజిక సమస్యలపై మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్కి సభ్యత్వాన్ని పొందండి. మన పింఛనుదారులకు మద్దతుగా కలిసి నిలబడి వారి వాణిని వినిపించేలా ప్రయత్నం చేద్దాం. తదుపరి వీడియో వరకు జాగ్రత్త వహించండి.